సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ 'మనశంకర్ వరప్రసాద్' గారి సినిమా ఇంకా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద వాళ్ళ జోరైతే కనిపిస్తుంది సార్. 300,00,00,000 క్లబ్‌లో చేరింది. ఇంకా దాటి వసూళ్లయితే వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు సినిమాకి షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఒక అడ్వకేట్ కోర్టుకెక్కారు. అంటే టికెట్ రేట్స్ అక్రమంగా పెంచేసుకొని 45,00,00,000 ఎక్స్‌ట్రాగా సంపాదించుకున్నారు. దీనిపైన విచారణ జరపాలని చెప్పేసి అటు హైకోర్టు కూడా జీఎస్టీ అధికారులను ఆదేశించి దానిపైన విచారణ అయితే చేపట్టింది. మరి ఇది ఎలా చూడొచ్చు? మరి 45,00,00,000 ఏమన్నా రిటర్న్ చేస్తారా అన్న ఒక చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? రిటర్న్స్ ఏమి కావండి. అంటే ఆన్లైన్ అమ్మకాలు అవి. టికెట్లు ఆన్లైన్‌లోనే కదా అమ్మారు. ఆన్లైన్‌లో అమ్మకాలు అంటేనే జీఎస్టీ వెళ్ళిపోతుంది అనేది అర్థం. ప్రభుత్వాలు ఒక రకంగా వ్యాపార ప్రభుత్వాలుగా మారాయి. ప్రజా సంక్షేమము అనే ఏరియా నుంచి ప్రభుత్వాలు వ్యాపారాన్ని ప్రమోట్ చేయటం ద్వారా ప్రజల సంపద పెంచుతాను అనే పద్ధతిలో ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఈ నడుస్తున్న దశలో దీన్ని తప్పు పట్టడం అనేది ఏటికి ఎదురీదటం లాంటిది. అంటే ప్రభుత్వాలు మీరు అమ్మేసుకోండి అంటే వాళ్ళు అమ్మేసుకున్నట్టుగా చెప్తున్నారు, కానీ ఇక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరగగానే రికార్డ్ అవుతుంది. కాబట్టి పాత రోజుల్లో ఎలా ఉండేదంటే ఒకప్పుడు టికెటింగ్ సిస్టమ్, ఒక టికెట్ బుకింగ్లో నుంచి ఒకరికి ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్తే టికెట్ తీసేసుకుని ముక్క ఇవ్వాలి, చింపి ఇవ్వకుండా టికెట్ తీసేసుకుని మీరు వెళ్ళి కూర్చొని పర్లేదు అనేవాడు. వెళ్ళిపోయి కూర్చునేవాడు 100 మంది. మనం టికెట్ కొనేసాం, ఇబ్బంది ఏముంది అని లోపలికి వెళ్ళి కూర్చునేవాడు. వీళ్ళు కూడా ఇది జరిగిన తర్వాత ఇదే టికెట్ మళ్ళీ బుకింగ్లోకి వెళ్ళి ఇంకొకరికి అమ్మేవాళ్ళు. అదే టికెట్ మీద ఇంకొక పర్సన్ లోపలికి వెళ్తాడు, అతనితో కూడా అడుగుతారు టికెట్ చింపడం ఎందుకు లేని లోపలికి వెళ్ళి కూర్చోండి, కాదు నాకు ముక్క కావాల్సిందే అంటే చింపించేవాడు. పర్లేదు లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు. ఈ టికెట్లు ఒకే టికెట్ 10 మందికి అమ్మేవాళ్ళు. ఈ తెగిన ముక్కల మీద మాత్రమే ట్యాక్స్ కట్టేవాళ్ళు. అది ఆ పద్ధతి నడిచేది. ఇది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనకు తెలుసు. ఆయన ఎగ్జిబిటర్ కూడా. ఎందుకు ఎగ్జిబిటర్ అంటే ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా చాలా థియేటర్స్ ఉన్నాయి. విజయవాడలో 2 థియేటర్లు, హైదరాబాద్లో 3 థియేటర్లు ఇలా ఉన్నాయి. ఇక్కడ రామకృష్ణ 70mm, 35mm, తారక రామ, అక్కడ కళ్యాణ్ చక్రవర్తి, కపర్తి, ఇలా తెనాలి రామకృష్ణ కూడా కొంతకాలం వారి ఆధ్వర్యంలోనే నడిచింది. సో ఆయనకి ఆ ఏరియాలో కొంత జ్ఞానం ఉండటంతో ఆయన ఏం చేశాడంటే తెగిన ముక్కల మీద ట్యాక్సులు కాదు, ఆ థియేటర్ కెపాసిటీ మీద స్లాబ్ వేస్తాం అని ఒక టాక్సేషన్ సిస్టంలో మార్పు తీసుకొచ్చాడు ఆయన. అప్పుడు థియేటర్లో గగ్గోలు పెట్టారు. అంటే తెగిన ముక్కల మీద పన్నులు కడుతూ సుఖంగానే ఉన్నాం మేము, ఈ స్లాబ్ సిస్టమ్ వచ్చింది మా జీవితాల్లోకి, మేము చచ్చిపోతున్నాం ఇప్పుడు పన్నులు కట్టలేక అని సఫరింగ్ మొదలైంది. ఆ స్లాబ్ సిస్టమ్ తీసేయమని పదే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన వినలా. ఎగ్జిబిటర్లు నష్టపోతున్నారు, ఎగ్జిబిటర్లు గొడవ చేస్తున్నారంటే నాకంటే పెద్ద ఎగ్జిబిటర్ ఎవరు ఉన్నారో చెప్పండి అని తగులుకునేవాడే. సరే అదొక గొడవ. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి కాదు. ఇప్పుడు ఆన్లైన్ అమ్మకాలే కాబట్టి ఆ అవకాశం లేదు. ఏం వ్యాపారం జరుగుతోంది అనేది తెలుస్తోంది కాబట్టి అంత పారదర్శకంగానే ఉంది. ఈ పారదర్శకంగా ఉన్న దానిలో ట్యాక్సులు పోను, వాళ్ళకి మిగిలిన దానిలో ప్రాఫిటే చూపించి ఉంటారు ఈ 47 crores అనేది. సో కోర్టు కూడా ఆ ఏరియాలో డిస్ప్యూట్ చేయాలని అనుకోవట్లేదు అసలు. దీని మీద ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏదైతే ప్రైస్ హైక్ చేసి టికెట్లు ఆన్లైన్లో పెట్టారో దాని మీద జిఎస్టీ ప్రాపర్గా వసూలుగా లేదా అనేది వెరిఫై చేయమంది. అంటే యాక్చువల్గా ఇంటెన్షన్ ఏంటి, వేసినటువంటి న్యాయవాది గారి ఇంటెన్షను అంటే ప్రజలను అలా దోపిడీ చేయటం సబబా, ఇమేజ్ పేరు చెప్పి ఇలా దోపిడీ చేయటం సబబా అనేది ఒక ఆర్గ్యుమెంట్గా ముందుకు తీసుకొస్తే ఆ గొడవ వేరు. అలా కాకుండా ప్రాఫిట్ మీద ఈ డబ్బులు ఇలా వచ్చినాయంటే అది ఆర్గ్యుమెంట్కి నిలబడదు. అందుకని కోర్టు ఏం చేసిందంటే దీన్ని బిజినెస్గానే చూసి జిఎస్టీ వెరిఫికేషన్ అంది. ఇప్పుడు వాళ్ళు ఒక పిటిషన్ వేస్తారు, దీనిలో ఇది ట్రాన్సాక్షన్ ఓపెన్గానే జరిగింది కాబట్టి, ట్రాన్స్పరెన్సీ ఉంది కాబట్టి దీనిలో మాకు ట్యాక్స్ ఆటోమేటిక్గా డిడక్ట్ అయిపోతుంది అని కనుక వాళ్ళు అంటే కేసు పోయినట్టుగానే చూడాలి.
అంతకంటే ప్రమాదాలు ఏం లేవు దానిలో. దాని గురించి ఆందోళన పడాల్సిన విషయము కాదు అది. ఆ డబ్బులు వాళ్ళు లీగల్ బ్యాట్లే అది. అదేదో రహస్యంగా టికెట్లు అమ్మి అగ్గిపెట్టెల్లో పెట్టి బ్లాక్ టికెట్లు అమ్మే వాళ్ళు పూర్వకాలం. అది కాదు ఇది, ఆ ధోరణి కాదు. రెండోది, బెనిఫిట్ షోల పేరుతో టికెట్లు 1000 రూపాయలకి అమ్మిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే. అది కూడా కాదు ఇది. అక్కడ డబ్బులు అకౌంట్ దీనిలోకి వెళ్ళవు, ట్రాన్సాక్షన్ ఓపెన్ గా జరగదు. కాబట్టి ఓపెన్ గా జరగని చోట్ల మీరు గొడవ చేయొచ్చు, కానీ ఓపెన్ గా జరిగిన చోట్ల ఏదో పద్ధతిలో అది ట్యాక్స్ దీనిలోకి లోబడి జరుగుతుంది ట్రాన్సాక్షన్. సో అది డిస్ప్యూట్ అవ్వదని నేను అనుకుంటున్నా. అదేం డిస్ప్యూట్ కాదు, ఆ సినిమాకి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు ఈ కేసు వలన. రెండోది, వాళ్ళు సక్సెస్ఫుల్ గానే నడుపుతున్నారు. 300 కాదు, వాళ్ళు అనుకున్న రీచ్ వచ్చేసేలానే ఉంది ఆ 400 crores అనేది. ఇంకో వారం 10 రోజులు మీద నెమ్మదిగా వాళ్ళు అది ఆ మార్క్ రీచ్ అయిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే అలాగూ 350 క్రాస్ చేయాలి అది. ఆ 50 దాటేస్తే 400 కొత్త మార్క్ ఒకటి క్రియేట్ చేసేసి అక్కడితో వదిలేస్తే ఇక నెక్స్ట్ వచ్చే వాళ్ళకి అదొక టార్గెట్ అవుతుంది. ఓకే. అంటే 70 ఏళ్ల వయసులో కూడా ఆయన టార్గెట్లు సెట్ చేస్తున్నాడు అనేది కదా ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్. అది ఆ మేరకు ఆయన సక్సెస్ కొట్టాడు, అంతకుమించి ఇవేమీ డిస్ప్యూట్ కాదు. ఓకే సార్, ఇంకా మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా సందడి థియేటర్ల దగ్గర ఉందా సార్? ఇంకా వెళ్తూ ఉన్నారా జనాలు వెళ్తున్నారు. అంటే పండగ టైంలో, పండగ సెలబ్రేషన్స్ లో సినిమాల వైపు చూడని వాళ్ళందరూ ఇప్పుడు చూస్తున్నారు. ఓకే. అందుకని ఆ క్రౌడ్ నడుస్తోంది. కానీ ఇది కూడా ఇంకో 3-4 days ఉంటుంది అంతే హడావిడి. అంటే ప్రతి ఏరియాలోనూ మల్టీప్లెక్స్ల్లో దాని స్క్రీనింగ్ జరగటం వలన ఎక్కడికక్కడ వాళ్ళు వాళ్ళ ఏరియాలో ఉన్న థియేటర్స్ లో దాన్ని చూసేస్తున్నారు. సో ఆ మేరకు వసూళ్లు వస్తున్నాయి. అంటే పెద్ద హౌస్ఫుల్స్ కనిపించడం లేదు, కానీ పర్వాలేదు, డబ్బులు వస్తున్నాయి, నడుస్తోంది సినిమా. అంటే సరదాగా వెళ్ళి కాసేపు థియేటర్లో కూర్చుని వద్దాం అనే మూడ్ అయితే సెట్ చేయగలిగారు విజయవంతంగా. అది నడుస్తోంది. పైరసీ కూడా నడుస్తోంది, ఆన్లైన్ ప్రింట్ కూడా నడుస్తున్నాయి. ఎవరి పద్ధతుల్లో వాళ్ళు సినిమాని వాచ్ చేస్తున్నారు. వాళ్ళ టార్గెట్ అంతకు మించి కాదు. నిన్నేదో వాళ్ళు చేసుకున్నటువంటి సెలబ్రేషన్ లో కూడా గతంలో 100 రోజులు 175 రోజులు షీల్డ్ ఇచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు కూడా షీల్డ్ ఇచ్చుకోవటం అనేది చాలా బాగా అనిపిస్తోంది అన్నాడు ఆయన, చిరంజీవి గారు. కాబట్టి ఆ మేరకు నడుస్తోంది సినిమా. పర్లేదు, పెద్ద హిట్ ఇచ్చారు సంక్రాంతికి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.